రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడవడంతో ప్రభుత్వం సంతాప దినాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కానీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలకు సెలవు ప్రకటించకుండా విద్యార్థులకు క్లాసులు చెప్పడంపై టీపీటీఎఫ్ జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాల నడపడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ప్రైవేటు విద్యాసంస్థలపైన తగు చర్యలు ఉంటాయని డీఈఓ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించడం జరిగింది. అయినా కూడా సిద్దిపేటలోని పలు ప్రైవేట్ పాఠశాలలు సహస్ర, తులిప్స్, శ్రీ చైతన్య, మెరిడియన్ ఇలాంటి కొన్ని పాఠశాలన్నీ కూడా ఈరోజు పిల్లలను మరియు ఉపాధ్యాయులను కూడా పాఠశాలకు పిలిపించుకొని పని దినంగా ప్రకటించడం జరిగింది. అందుకు గాను తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఎంఈఓ గారికి, డిఓ గారికి కూడా మేము ఈ విషయాన్ని సమర్పించడం జరిగింది. వారు యాజమాన్యాలకి, తర్వాత ప్రిన్సిపల్లకి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాము, కానీ వాళ్ళు దాన్ని పాటించడం లేదని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క అనుమతితో ఈరోజు ప్రైవేటు పాఠశాలలు మేము రావడం జరిగింది. సో ఆ ప్రైవేటు పాఠశాలకు పిలిపించుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ విద్యార్థులను కూడా ఇంటికి పంపించడం జరిగింది. మరోసారి ఇలాంటి సంఘటనలు కనుక పునరావృతమైనట్టుంటే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాజీ ప్రధాని 2004 సంవత్సరం నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు భారతదేశానికి సేవలు అందించి ఆర్థికంగా ఎన్నో పునస్కరణలు పాల్గొని దాంట్లో తన యొక్క పాత్రను పోషించి భారతదేశం అభివృద్ధి దిశలో నడవడానికి తన వంతు పాత్రను పోషించినటువంటి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం జనరల్ హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. హాలిడేగా డిక్లేర్ చేసిన తర్వాత కూడా డిఓ గారు మార్నింగ్ నేను డిఓ గారితోనే మాట్లాడడం జరిగింది, ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని బేఖాతరు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ స్టాఫ్ మెంబర్స్ అందరినీ అన్ని స్కూల్స్ వాళ్ళు అధికారులు, విద్యా అధికారులు చెప్పినటువంటి మాటలను కూడా చెవిపేడున పెడుతూ, అంటే చెవులకు వినిపించకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో ప్రొఫెషన్గా ఉంటున్నారో వాళ్ళని మాత్రం చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మేము టీపీటీఎఫ్ తరఫున. అండ్ శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించి ఏజీఎంగా మధుసూదన్ అనే ఒక క్యాండిడేట్ వచ్చారు. తను మాట్లాడే భాష మినిమం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి. తను అసలు వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మతిస్థిమితం ఉందా లేదా అనేది కూడా మాకు డౌట్ వస్తుంది. మతిస్థిమితం లేనట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆల్రెడీ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా వారి కార్యాలయానికి దరఖాస్తు చేశాము, వారికి కూడా ఇన్ఫామ్ చేశాము. ఈ ఏజీఎం మధుకు మెంటల్ హాస్పిటల్లో జైన్ చేయించేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రైవేటు స్కూళ్ళల్లో ఏ ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారో ఆ ఉపాధ్యాయుల పట్ల ఒక అంకిత భావంతో, ఒక మానవతా దృక్పథంతో మెదగాలని మా టీపీటీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.